తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మోదీ వీడియో తొలగింపు, మెటాకు 3 రోజుల గడువు, జూకర్బర్గ్ కు క్షమాపణల డిమాండ్. విశాఖలో పివి సింధు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ కు లోకేష్ భూమి పూజ. అమరావతి నిర్మాణ పనులపై పరిశీలన, రాజధాని పనులపై మంత్రుల సమీక్ష. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, తెలంగాణ కీలక అంశాలపై చర్చ. పోలీస్ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి, పరీక్షలపై ప్రత్యేక నిఘాకు సీఎం ఆదేశాలు. కల్తీ మసాలాల మోసం బట్టబయలు, అప్రమత్తంగా ఉండాలన్న పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఆధార్ అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి, నడి రోడ్డుపై కర్రలతో వీరంగం. తెలుగు చిత్రసీమలో విషాదం, ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత. పార్లమెంట్ బయట ప్రతిపక్షాల నిరసన, కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు. రెపో రేటులో మార్పు లేదు, వృద్ధి అంచనాను 6.7% పెంచిన ఆర్బీఐ. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ సిద్ధం, ఘనంగా నిర్వహించడమే లక్ష్యం. బాహుబలి వెబ్ సిరీస్ వస్తుంది, విజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు. శ్రీశైలానికి భారీగా వరద, ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం. కాంగ్రెస్ లో మంత్రి పదవుల సమతుల్యతే సవాల్, ప్రియాంక ఖర్గే విమర్శలు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోయిన ఘటనపై ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం మెటాకు 3 రోజుల గడువు విధించింది. ఈలోగా మెటా అధినేత మార్క్ జూకర్బర్గ్ క్షమాపణ చెప్పడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేకపోతే మెటా సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో సంస్థ అధికారులపై నేరుగా కేసులు నమోదు చేసే వీలు ఉంటుంది. ఈ ఘటన సాంకేతిక లోపం వల్లే జరిగిందని మెటా వివరణ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ కమిటీ వివరణను తిరస్కరించాయి. ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశాయి. మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పేరుతో నిర్మించనున్న పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ స్పష్టమైన లక్ష్యంతో ఈ క్రీడా కేంద్రాన్ని రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, 7 ప్రధాన క్రీడా విభాగాలు, 25 మీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అంతకుముందు విశాఖకు చేరుకున్న లోకేష్ కు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాసులు పరిశీలించారు. మంత్రులు భవన సముదాయాలు, ఐకానిక్ టవర్స్, రహదారుల నిర్మాణ పురోగతిని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆత్మ గౌరవానికి అమరావతి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు మరవలేనివని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలతో వాక్ టు వర్క్ విధానంలో కార్యాలయాలు, నివాస సముదాయాలు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న సాగునీరు, రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ, అటవీ అనుమతులపై ప్రధానంగా చర్చించారు. ప్రజా ప్రాధాన్య అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టు పురోగతి, కృష్ణా గోదావరి జలాల అంశాలు, పెండింగ్ నిధులు, కేంద్ర అనుమతులపై చర్చించినట్టు సమాచారం. పోలీసు ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 7,437 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను భంగం కలిగించేలా ప్రయత్నాలపై నిఘా వర్గాలు హెచ్చరించడంతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. కోచింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్ విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లో కల్తీ మసాలాల తయారీపై అధికారులు మరోసారి భారీ దాడులు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆహార కల్తీ నిరోధక బృందం అధికారులు కల్తీ లవంగాలు, షాజీరా, సోంపు, ఆవాలను నీటిలో వేసి పరీక్షించి చూపించారు. రసాయనాలు పూసిన మసాలాలు నీటిలో వేయగానే రంగు మారాయి. స్వచ్ఛమైన మసాలాల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నాసిరకం ఆవాలకు గుడ్డల రంగు, టాల్కం పౌడర్, నూనె కలిపి బరువు, మెరుపు పెంచుతున్నట్టు గుర్తించారు.
లవంగాలు, షాజీరా, సోంపుకు కూడా కృత్రిమ రంగులు పూస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కల్తీ పద్ధతులను మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి నేర్చుకున్నట్టు నిందితులు తెలిపినట్టు సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్లో మరోసారి శాంతి భద్రతలపై ప్రశ్నలు తలెత్తాయి. భరత్ నగర్లోని లివింగ్ ట్రీ సూట్స్ హోటల్కు రూమ్ కోసం వచ్చిన కొందరిని సిబ్బంది ఆధార్ గుర్తింపు అడగడంతో ఉద్రిక్తత నెలకొంది. మేము లోకల్, మమ్మల్ని ఐడి ప్రూఫ్ అడుగుతావా అంటూ ఆకాష్ అనే హోటల్ సిబ్బందిపై నడి రోడ్డుపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఆకాష్ తీవ్రంగా గాయపడగా తోటి ఉద్యోగులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ క్యాన్సర్తో నిన్న రాత్రి ముంబైలో తుదిశ్వాస విడిచారు. హిందీ సినిమాలతో నట జీవితం ప్రారంభించిన ఆయన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సైజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. భిక్షు యాదవ్ పాత్రలో విశేష గుర్తింపు తెచ్చుకుని ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. భద్ర, ఛత్రపతి, దేశముద్రు, స్టాలిన్, లక్ష్మి, పూలరంగడు, సరైనోడు, వన్ నేనొక్కడినే వంటి ఎన్నో చిత్రాల్లో విలన్గా హాస్య ప్రధానమైన పాత్రల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో 4 దశాబ్దాలకు పైగా నటించిన ప్రదీప్ రావత్ మృతితో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఎంపీలు ప్రేరణా స్థల్ నుంచి మఖర్ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించారు. జూలై 20న సీజేపీ నిరసనకారులపై పోలీసుల చర్యలు, అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని, రాజదర్బార్ కాదని అన్నారు. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఘటనలపై బాధ్యత వహించేవారు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచం ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ వరుసగా 3వసారి రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఎస్డీఎఫ్ రేటు 5%, ఎంఎస్ఎఫ్, బ్యాంకు రేట్లు 5.5%గానే కొనసాగనున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, వాణిజ్య అనిశ్చితి సవాళ్లుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.6% నుంచి 6.7%కి పెంచింది. జూన్లో ద్రవ్యోల్బణం 4.4%కి చేరిన అంచనాల కంటే తక్కువగానే నమోదైందని ఆర్బీఐ వెల్లడించింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్ సన్నాహాలను వేగవంతం చేస్తోంది. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బ్యాటన్తో అహ్మదాబాద్ చేరుకున్న గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ప్రపంచ స్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల భారత క్రీడారంగం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. మరోవైపు కామన్వెల్త్ కాంస్య పథక విజేత పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సోనం పటేల్ మాట్లాడుతూ అహ్మదాబాద్కు ఈ అవకాశం రావడం గుజరాత్తో పాటు దేశానికే గర్వకారణమన్నారు. యువ క్రీడాకారులకు ఇది కొత్త స్ఫూర్తినిస్తుందని ఆమె తెలిపారు. బాహుబలి సినిమాపై వెబ్ సిరీస్ రూపొందుతుందని ప్రముఖ కథా రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం బాహుబలి వెబ్ సిరీస్ పనులు కొనసాగుతున్నాయని, బజరంగి భాయిజాన్ సీక్వెల్ పై మాత్రం పెద్దగా పురోగతి లేదని తెలిపారు. మరోవైపు దేశంలో ప్రశ్నాపత్రాల లీకేజీలపై స్పందించిన ఆయన పరీక్షకు ముందే తుది ప్రశ్నాపత్రం సిద్ధం చేయకుండా భారీ ప్రశ్నల బ్యాంక్ నుంచి చివరి క్షణంలో ప్రశ్నలను ఎంపిక చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందని, రాజ్యసభ సభ్యుడిగా దేశానికి ఉపయోగపడే పలు ఆలోచనలపై తాను పనిచేస్తున్నట్టు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల నుంచి 2,45,183 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 862.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. ప్రస్తుతం 118.62 టీఎంసీల నీరు ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 4,267 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయ అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో మంత్రి పదవుల కేటాయింపు అంత సులభం కాదని మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. పార్టీలో సమర్థులు, అనుభవం ఉన్న నాయకులు ఎక్కువగా ఉన్నారని, కానీ మంత్రివర్గంలో కేవలం 33 మందికే అవకాశం ఉంటుందని చెప్పారు. దాదాపు 140 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో యువ నేతలు, సీనియర్ల ఆశలు సహజమేనన్నారు. సామాజిక సమతుల్యతతో పాటు అనుభవం, యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. అసంతృప్తులు ఉన్న సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారమేనని, త్వరలో
త్వరలోనే పరిష్కారం చూపుతామని ప్రియాంక ఖర్గే స్పష్టం చేశారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.